వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ని ఢీకొని బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి నుంచి కేవీఆర్ ప్రైవేట్ బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. ఆ బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లికి చెందిన పలువురు ప్రయాణికులున్నారు. ఈ బస్సు కొత్తలంకపల్లిలోని రైల్వే బ్రిడ్జిపై ఉన్న డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. విఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ అక్కడకు చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో సత్తుపల్లి, పెనుబల్లిలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో సత్తుపల్లికి చెందిన ఎం శిరీష, ఎం శివగణేశన్, పి మల్లిక, చక్కపల్లికి చెందిన శ్రీనివాసరావు, పావని, రాఘవాపురానికి చెందిన సుష్మిత, యువన్, విజయరాయ్కి చెందిన ప్రణీత్, స్వప్న, బి నరసింహ, లింగపాలెంకు చెందిన తాతిన బాలాజీ, కంచపర్తికి చెందిన ఆర్ రామకృష్ణ ఉన్నారు. మరోపక్క అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తపడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో 3 స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామం నుంచి కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది. బస్సులో ధర్మాజిగూడెము, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెము, రాఘవపురము, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జ్ పైకి చేరుకున్న బస్సు అదుపు తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై బోల్తపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరము గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైతే బస్సు డ్రైవరు అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నారు. అదే విధంగా గాయపడిన వారిలో సత్తుపల్లికి చెందినటువంటి ఎం శిరీష, ఎం శివగణేష్, పి మల్లిక, చెక్కపల్లికి చెందినటువంటి శ్రీనివాసరావు, పావని, రాఘవాపురానికి చెందినటువంటి సుస్మిత, యువన్, విజయరాయ్కి చెందిన ప్రణీత్, స్వప్న, బి నరసింహ, లింగపాలెంకు చెందిన బాలాజీ, కంచపర్తికి చెందిన ఆర్ రామకృష్ణ అయితే ఈ ప్రమాదంలో ఉన్నారు. వీరందరికీ స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు అయితే తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రైల్వే వంతెనపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ మధ్యలో తరచుగా కొన్ని గాయాల పాలు కావడము, అట్లనే కొంత యాక్సిడెంట్ పాలు కావడం అయితే చూస్తున్నటువంటి తరుణంలో కొంత అతివేగమే ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ లెనిన్. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను సీతాన్న నుంచి సత్తుపల్లిలో నేను మా పాప బండి ఎక్కాం. మా పాప ఎదురు సీట్ దొరికింది, నాకు వెనక సీట్ ఇచ్చారు. ఏసీ బస్సు మేము పడుకున్నాం. సడన్ గా సౌండ్ వచ్చి బండి ఇక్కడ లంకపల్లి దగ్గర ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూలటం జరిగింది. కానీ బండి అయితే చాలా స్లోగా పడింది. కానీ ఆ తర్వాత అందరూ భయపడ్డారు. ఒకళ్ళు మాత్రం వచ్చి వెనకాల అద్దం పగలగొట్టారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక రాడ్ ఇస్తే డోర్లు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయటం, లగేజ్లు తీయటం జరిగింది. కానీ ఎవరు ప్రాణాలు బాగాలేదు. ఒక లేడీకి మాత్రం కాలికి గట్టిగా గాయాలయ్యాయి. కొంతమందికి చిన్న చిన్న చేతి గాయాలు అలాంటి మాత్రమే జరిగాయి. కానీ బస్సులో ఫుల్ ఉన్నారండి. మొత్తం 32 మంది. ఎన్ని సీట్లు ఉంటే అంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్ గా సీట్లు అని మాకు ఐడియా లేదు, కానీ సీట్లన్నీ ఫుల్ ఉన్నాయి.
డ్రైవర్ మా ఒక్కడ ఉన్నాడు. అది జరిగిన సంగతి. మీరు ఎన్నో సీట్లో కూర్చున్నారు ఎక్కడ? నేను లాస్ట్ సీట్ కూర్చున్నాను, కింద లాస్ట్ లో. మా పాప ఫస్ట్ సీట్ లో కూర్చుంది. ఫస్ట్ మీకు ఎట్లా ఏమనిపించింది బస్సులో ఉన్నప్పుడు మీకు ఎట్లా? ఏమనుకో ఫస్ట్ మామూలుగా తర్వాత పడ్డా హరుస్తుంటే అప్పుడు కొంచెం కంగారు అయితే పడలేదు, కానీ అప్పటి వరకు ఏం జరిగింది మీకు మాకు కూడా అర్థం కాల, షాక్ లో ఉన్నాము. తర్వాత బయటకు చూస్తూ వచ్చాక బయటకు వచ్చాక మా పాప ఏమైందని మాత్రం కంగారు పడ్డాను. బట్ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టాలు అయితే జరగలేదు, కేవలం గాయాలు అయినాయి, చిన్న చిన్న గాయాలు. ఈ బండి ముస్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నేను